అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about ప్రాక్టీస్ సెట్ 9. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్ 9లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 4th March 2025 థర్డ్ షిఫ్ట్లో అడిగిన రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ డి రీజనింగ్లో 30 రావడం జరుగుతుంది. ఓకే, ఈ రెండు ఎగ్జామ్లకి సేమ్ సిలబస్, అదేవిధంగా సేమ్ క్వాలిఫికేషన్. ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 2025 4th మార్చిన జరిగింది. ఓకే, థర్డ్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. గ్రూప్ డి కూడా 2025లోనే జరుగుతుంది కాబట్టి సో వీ కెన్ మనకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది క్వశ్చన్స్ అనేవి ఏ లెవెల్లో అడుగుతున్నాడు ఎందు అని, ఎంతవరకు ప్రిపేర్ కావాలని. ఓకే, సో సాల్వ్ చేద్దాం. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ వర్ణమాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని ఇవ్వబడిన శ్రేణిలో ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలి అని అడిగింది. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమి రావాలి అని అడిగింది. ఓకే, జిహెచ్ఐ, ఐ అంటే 9, ఎల్ అంటే 12, ఓ అంటే 15. 9 + 12 అంటే ఎంత పెరిగింది? +3 పెరిగింది. ఓకే, 15 + 3 18, 18 + 3 21, 21 అంటే ఎంత? యు. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అంటే 6, ఐ అంటే 9 ఎంత పెరిగింది? మళ్ళీ +3 పెరిగింది. ఓకే, 9 + 3 12, 12 + 3 15, 15 + 3 18, 18 అంటే ఎంత? ఆర్. అంతే కదా, 18 అంటే ఆర్. యూఆర్ రెండిట్లో ఉంది. నెక్స్ట్ డి అంటే 4, ఈ అంటే 5 +1, ఎఫ్, జి, హెచ్ +1 పెరిగింది. ఫస్ట్ +3 +3 పెరిగింది, తర్వాత +1 పెరిగింది. సో ఫైనల్గా ఆప్షన్ ఏంటిది? యూఆర్హెచ్, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 7 వ్యక్తులు ఎల్ఎంఎన్ఓ, పిక్యూ మరియు ఆర్ వరుసగా కూర్చున్నారు. అందరూ ఉత్తరం దిశ వైపు ఎదురుగా ఉన్నారు. ఓకే, 7 వ్యక్తులు, ఇది నార్త్కి ఎదురుగా ఉన్నారు. క్యూ కుడివైపున ఎవరు కూర్చోలేదు. క్యూ కుడివైపున ఎవరు కూర్చోలేదంటే క్యూ అనేవాడు రైట్ సైడ్ లాస్ట్. నెక్స్ట్ క్యూ మరియు ఓ మధ్యలో ముగ్గురు ఉన్నారు. క్యూ మరియు ఓ మధ్యలో ముగ్గురు అంటే 1 2 ముగ్గురు. ముగ్గురు తర్వాత ఎవరు? ఓ. ఓకే, నెక్స్ట్ ఓ మరియు ఎన్ మధ్యలో ఇద్దరు ఉన్నారు. మొత్తం 7. 1 2 3 4 5. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ 1 2 3 4 5 ఉన్నాడు. ఇక్కడ ఓ మరియు ఎన్ మధ్య ఇద్దరు అంటే ఇటు సైడ్ తీసుకుంటే ఎక్స్టెండ్ అయిపోతుంది కాబట్టి ఇటు సైడ్ తీసుకుందాం. ఇక్కడ ఎన్ అనుకుందాం. ఓ మరియు ఎన్ మధ్య ఇద్దరు, సరిపోయింది. నెక్స్ట్ పి అనేవాడు ఎల్కి 3వ ఎడమ వైపు కూర్చున్నాడు. ఇక్కడ ఎల్ అనుకుంటే ఎల్కి ఎడమ వైపు 3వ ఎడమ వైపు 1 ఓ 2 3వ ఎడమ వైపు పి అనేవాడు కూర్చున్నాడు. సరిపోయి ఫస్ట్ అరేంజ్మెంట్స్ ఇట్లా అజంప్షన్లో తీసుకుందాం. నెక్స్ట్ ఆర్ అనేవాడు ఎల్కి వెంటనే కుడివైపు కూర్చున్నాడు. ఎల్కి వెంటనే ఆర్ అంటే ఇక్కడ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎం మరియు ఎన్ మధ్య ఎంతమంది వ్యక్తులు ఉన్నారు? ఇక్కడ ఎం ఎక్కడ ఉంది? ఖాళీ ఇక్కడ ఉంది కాబట్టి మిగిలిన వాడు 7లో ఎం కాబట్టి ఎం ఇక్కడ కూర్చుంది. ఎం మరియు ఎన్ మధ్య ఎంతమంది ఉన్నారు? ఓఎల్ఆర్ ముగ్గురు ఉన్నారు, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. TO5 అనేది YT5కి ఒక విధంగా సంబంధించబడింది. అదేవిధంగా IT7 అనేది NYకి 49కి సంబంధించబడి ఉంది. అలాగే ON అనేది కింది వాటి దేనికి సంబంధించబడింది? ఫస్ట్ నెంబర్ చూద్దాం. 5 25, 5 5 25, 7 49, 7 49, 9 81, 9 9 81, 9 91 కాదు, 9 9 81. ఓకే, నెక్స్ట్ టీ అనేది 5, టీ అనేది ఎంత? టీ అనేది 20 కదా, 20, వై అంటే ఎంత? 25 ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఓ అంటే ఎంత? 15, టీ అంటే ఎంత? 20 ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఐ అంటే ఎంత? జిహెచ్ఐ 9, ఎన్ అంటే ఎంత? 14 ఎంత పెరిగింది? 5 పెరిగింది. టీ అంటే 20, వై అంటే 25, ఇక్కడ కూడా +5 పెరిగింది. సో ఇక్కడ ఓకి ఎంత? ఓ అంటే 15, +5 ఎంత? 20, ఎన్ అంటే 14, +5 అంటే 19, 19 అంటే ఎంత? ఎస్, టీఎస్ 81, టీఎస్ 81 అంటే ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జిహెచ్, జేకేఎల్ మరియు పి ఒక భవనంలోని 6 విభిన్నమైన అంతస్తులు నివసిస్తున్నారు. భవనం కింది అంతస్తు సంఖ్య 1, ఆపై 2 ఇలా పైకి పోయే క్రమంలో 6వ అంతస్తు టాప్ ఫ్లోర్లో ఉంటుంది. ఏమన్నాడు? ఇక్కడ బాటమ్ ఫ్లోర్ ఇది 1, ఇది టాప్ ఫ్లోర్. ఓకే, మధ్యలో 2 3 4 5 6. ఓకే, 1 to 6. నెక్స్ట్ పి మరియు జే మధ్యలో కేవలం 3 వ్యక్తులు ఉన్నారు. అందులోనూ పి కింది అంతస్తులో, జే కింది అంతస్తులో.
జే పై అంతస్తులో ఉంటాడు. ఓకే. ఇక్కడ నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే కే ఒక బేస్ సంఖ్య కలిగిన అంతస్తులో మరియు పికి వెంటనే పై అంతస్తులో ఉంటాడు. కే ఒక బేస్ సంఖ్య అంటే పి అనేవాడు సరి సంఖ్య. స్టార్టింగ్లోనే తీసుకున్నాం. సెకండ్ ప్లేస్లో పి అనేవాడు సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. ఓకే. పికి జేకి మధ్య కేవలం ముగ్గురు అన్నాడు. అంటే 1, 2, 3 వీడు పోతే లాస్ట్ టాప్లో 6th ఫ్లోర్లో జే అనేవాడు ఉంటాడు. ఓకే. నెక్స్ట్ కే ఒక బేస్ సంఖ్య కలిగి అంతస్తులో మరియు పికి వెంటనే పై అంతస్తులో ఉంటాడు. పి పైన ఎవడు ఉంటాడు? కే ఉంటాడు. బేస్ సంఖ్య 3 అనేది బేస్ సంఖ్యగా. ఓకే. నెక్స్ట్ జి ఎల్ కంటే కింద అంతస్తులో హెచ్ కంటే పై అంతస్తులో ఉంటాడు. ఓకే. ఎల్ కంటే కింద అంతస్తు జి అనేవాడు. ఇది ఎల్ అనుకుంటే ఇక్కడ జి అనుకుంటే హెచ్ మిగిలింది ఇక్కడ కాబట్టి ఇక్కడ హెచ్ వస్తుంది. ఓకే. బ్యాలెన్స్ అయిపోయింది. జి అనేవాడు అంతే కదా, జి అనేవాడు ఎల్ కంటే కింద, ఎల్ కింద, హెచ్ పైన. ఓకే. హెచ్ పైన ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ 5వ అంతస్తులో ఎవరు నివసిస్తున్నారు? 5వ అంతస్తులో ఎవరు నివసిస్తున్నారు? ఎల్ అనేవాడు 5వ అంతస్తులో నివసిస్తున్నాడు. ఆప్షన్ 3. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ డైరెక్షన్ క్వశ్చన్. పాయింట్ ఏ నుంచి మొదలై 2 కిలోమీటర్ల దూరాన్ని తూర్పు దిశలో నడుస్తాడు. ఓకే. మనం ఇక్కడ డ్రా చేసుకుందాం. పాయింట్ ఏ నుంచి మొదలై ఇది పాయింట్ ఏ, ఇక్కడ నుంచి మొదలై 2 కిలోమీటర్ల దూరాన్ని తూర్పు దిశలో నడుస్తాడు 2 కిలోమీటర్లు. ఆ తర్వాత కుడివైపు తిరిగి 4 కిలోమీటర్లు నడుస్తాడు. కుడివైపు తిరిగి 4 కిలోమీటర్లు నడుస్తాడు. ఓకే. తిరిగి కుడివైపు తిరిగి 5 కిలోమీటర్లు నడుస్తాడు. 5 కిలోమీటర్లు నడుస్తాడు. ఓకే. నెక్స్ట్ ఆపై మళ్ళీ కుడివైపు తిరిగి 6 కిలోమీటర్లు నడుస్తాడు. 6 కిలోమీటర్లు నడుస్తాడు కుడివైపు తిరిగి. ఓకే. 6 కిలోమీటర్లు. చివరగా కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు నడుస్తాడు. ఓకే. చివరగా 3 కిలోమీటర్లు నడిచి ఇక్కడ పాయింట్ పి దగ్గర ఆగుతాడు. ఓకే. పి నుంచి ఏకి ట్రావెల్ కావడానికి ఏ డైరెక్షన్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనేది క్వశ్చన్. ఓకే. చూద్దాము. ఇది ఎంత? 3. ఇది 3, ఇది 2, ఇది 5. బ్యాలెన్స్ అయిపోయింది. హారిజాంటల్ డిస్టెన్స్. వర్టికల్ డిస్టెన్స్ ఇది ఎంత? 4. ఇక్కడ ఎంత పోయిండు? 6 పోయిండు. సో ఎంత దూరం నడిస్తే 4 దగ్గరికి పోతాడు? 2 కిలోమీటర్లు నడవాలి. 2 కిలోమీటర్లు అనేది అంతే కదా. ఇప్పుడు 4 + 2 6 కదా. అట్లా 6 - 2 చేస్తే 4 కదా. అంటే మనకి ఇక్కడ పాయింట్ ఏ దగ్గరికి పోవాలి కదా. ఓకే. 2 కిలోమీటర్లు ఏ డైరెక్షన్లో? ఉత్తరం దిశగా 2 కిలోమీటర్లు. ఒక నిమిషం. అతను మళ్ళీ ఏ పాయింట్కి వచ్చే ఏ దిశలో ఎంత దూరం ప్రయాణించాలి? 2 కిలోమీటర్లు దక్షిణ దిశలోనా? అదేంటి? సరే, ఇక్కడ నేను కుడివైపు అంటే రాంగ్ డైరెక్షన్ తీసుకున్నాను. ఒకసారి ఇది చెక్ చేసుకున్నాను. మళ్ళీ ఒకసారి డ్రా చేద్దాం. పాయింట్ ఏ నుంచి మొదలై 2 కిలోమీటర్ల దూరం తూర్పు దిశలో 2 కిలోమీటర్లు. ఆ తర్వాత కుడివైపు 4 కిలోమీటర్లు. కుడివైపు అంటే వాడి కుడివైపు ఇటే కదా. 4 కిలోమీటర్లు. ఇది 4. మళ్ళీ కుడివైపు. మళ్ళీ కుడివైపు అంటే ఇటు సైడ్ కదా. ఓకే. ఇది ఎంత? ఇది 5. ఓకే. అబ్బాయి మళ్ళీ కుడివైపు. మళ్ళీ కుడివైపు అంటే ఇటు సైడే కదా. మళ్ళీ కుడివైపు అంటే పైకి 6 కిలోమీటర్లు. ఓకే. 6 కిలోమీటర్లు. చివరగా కుడివైపు తిరిగి 3 కిలోమీటర్లు. చివరగా కుడివైపు 3 కిలోమీటర్లు తిరుగుతాడు. ఓకే. ఇది 6 కిలోమీటర్లు. సారీ, ఇది 3 కిలోమీటర్లు. ఇది 2 కిలోమీటర్లు. ఇది 3 కిలోమీటర్లు. 5 కిలోమీటర్లు. ఇది 5 కిలోమీటర్లు. హారిజాంటల్ డిస్టెన్స్ బ్యాలెన్స్ అయిపోయింది. వర్టికల్ డిస్టెన్స్ ఇక్కడ 4 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ 6 కిలోమీటర్లు ఉంది. అంటే 2 కిలోమీటర్లు కిందికి రావాలి. 2 కిలోమీటర్లు దక్షిణ దిశగా రావాలి. ఓకే. ఆప్షన్ నెంబర్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇచ్చిన స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్లు. కొన్ని బోట్లు స్కూటర్లు. అన్ని బోట్లు బోటు, అన్ని స్కూటర్. ఎస్. కొన్ని బోట్లు సైకిళ్ళు. ఓకే. కొన్ని బోట్లు అన్నాడు. ఒక్క నిమిషం. ఇట్లా తీసుకోవచ్చు. సైకిళ్ళు, బైసికిల్స్. యాక్చువల్గా కరెక్ట్గా చెప్పాలంటే ఈ బోట్లు అనేది మనకు రిలేషన్ అనేది దీంట్లో ఇవ్వలేదు. సో మనం ఇట్లనే తీసుకోవాలి, ఇంతవరకే. ఓకే. అన్ని బోట్లు సైకిల్కి ఇంతే తీసుకోవాలి. మనకు దీంట్లో రిలేషన్ ఇవ్వలేదు కాబట్టి మనం దాన్ని కన్క్లూడ్ చేయకూడదు సైకిల్స్ అనేదాన్ని.
కొన్ని స్కూటర్లు సైకిల్, ఇది బైసికిల్ కదా బి అంటే. ఓకే, నెక్స్ట్ కొన్ని సైకిళ్ళు బోట్లు అవుతుంది. ఓకే రైటే. కొన్ని స్కూటర్లు సైకిల్ అంటే స్కూటర్లకి సైకిల్కి రిలేషన్ మనకు మెన్షన్ చేయలేదు. ఓకే, సో ఇక్కడ కొన్ని సైకిల్ బోట్లు అనేవి కంప్లీట్ రైట్ అవుతుంది. కొన్ని స్కూటర్లు సైకిల్ అంటే స్కూటర్లకి సైకిల్ డైరెక్ట్ రిలేషన్ ఇవ్వకపోయినప్పటికీ ఇక్కడ కంప్లీట్ బైసికిల్స్ అనేవి అన్ని స్కూటర్లు అయినప్పుడు బోట్లు అనేవి, సో కొన్ని బోట్లు అనేవి సైకిల్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. జిహెచ్, జేకే, ఎల్ మరియు పి ఒక భవనంలో 6 విభిన్న అంతస్తులు నివసిస్తున్నారు. తక్కువ అంతస్తు సంఖ్య 1, ఆపై 2, ఇలా 6 అంతస్తులు టాప్ ఫ్లోర్ వరకు ఉంటుంది. ఓకే చూద్దాము. పి జే కన్నా కింద ఉండాలి, పికి వెంటనే 10 అంతస్తులు ఉంటాడు. ఒక్క నిమిషం. జిహెచ్కేపి భవనంలో 6 విభిన్న అంతస్తులు. ఆల్రెడీ క్వశ్చన్ మనం సాల్వ్ చేసినాం, మేబీ బై మిస్టేక్లో ప్రింట్ అయి ఉండొచ్చు. సేమ్ ఇది కూడా స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఎల్, ఇక్కడ ఆప్షన్ వచ్చేసి సౌత్ డైరెక్షన్లో 2 కిలోమీటర్లు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆప్షన్ ఆన్సర్ ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది సమీకరణంలో ప్లస్ మరియు డివైడెడ్ మార్చు, అలాగే ఇంటూ మరియు మైనస్ మారిస్తే ప్రశ్నార్థకం క్వశ్చన్ స్థానంలో ఏమొస్తుంది? ప్లస్ మరియు డివైడెడ్ మార్చు అంటుండు, ఇది డివైడెడ్, ఇది ప్లస్. ఓకే, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ మార్చు అంటుండు, ఇది ఇంటూ, ఇది మైనస్. ఓకే, ఇప్పుడు చూస్తే బోడోమాస్ రూల్ ప్రకారం ఏం చేయాలి? బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. బ్రాకెట్ లేదు కాబట్టి డివిజన్, 6 4 24, 4. ఓకే 4, తర్వాత ఏంటిది ప్లస్, మల్టిప్లికేషన్ ఎంత? 9 3 27. ఓకే, మైనస్ 2. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి మనకి ఏమొస్తుంది? 27 ప్లస్ 2 ఎంత? 29, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ మళ్ళీ బిల్డింగ్. ఏఎఫ్, జేకేపి మరియు క్యూ అనే వ్యక్తులు ఒక బిల్డింగ్లోని 6 విభిన్న అంతస్తులో నివసిస్తున్నారు. బిల్డింగ్లో కింది అంతస్తు 1, ఆపై 2, ఇలా పెరుగుతూ పైకి 6. క్యూ మరియు ఎఫ్ మధ్యలో ఖచ్చితంగా 3 ఉంటారు. ఓకే, ఇక్కడ క్యూ ఎఫ్ కంటే కింద ఉంటాడు. ఓకే, పి ఒక బేస్ సంఖ్య అంతస్తులో ఉండి క్యూకి వెంటనే పై అంతస్తులో ఉంటాడు. ఒక్క నిమిషం. ఓకే చూద్దాం. ఇప్పుడు 1 to 6, ఇది 1, ఇంక్రీజింగ్ ఆర్డర్ బాటమ్ నుంచి టాప్కి 2 3 4 5 6. ఓకే, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఫోర్త్ ఫ్లోర్, ఫిఫ్త్. కే మరియు ఎఫ్ మధ్యలో ఖచ్చితంగా 3 ఉంటారు. ఓకే, ఇక్కడ క్యూ ఎఫ్ కంటే కింద ఉంటాడు, ఖచ్చితంగా 3 ఉంటారు. ఓకే, ఫస్ట్ మొత్తం చదువుదాము, తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది. పి ఒక బేస్ సంఖ్య అంతస్తులో ఉండి క్యూకి వెంటనే పై అంతస్తులో ఉంటాడు. ఓకే, పి అనేవాడు ఒక బేస్ సంఖ్యలో ఉండి పి ఒక బేస్ సంఖ్య అంతస్తులో ఉండి క్యూకి వెంటనే పైన ఉంటాడు. అంటే క్యూ అనేవాడు ఏంటిది? సరి సంఖ్య, అంతేకాదు. క్యూని 2వ ప్లేస్లో తీసుకున్నాము. ఓకే, క్యూని 2వ ప్లేస్లో తీసుకుంటే క్యూ మరియు ఎఫ్ మధ్యలో ఎంతమంది ఉండాలి? 3 ఉండాలి. 1 2 3, వీళ్ళు 3 ఉన్నారంటే ఇక్కడ ఎవడు ఉంటాడు? ఎఫ్ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ క్యూ ఎఫ్ కంటే కింద ఉంటాడు, ఎఫ్ కంటే కింద క్యూ ఉన్నాడు, సరిపోయింది. పి ఒక బేస్ సంఖ్య, ఓకే, అంతస్తులోని క్యూ వెంటనే పై అంతస్తులో ఉంటాడు, క్యూకి వెంటనే పై అంతస్తులో ఉంటాడు. సో ఇక్కడ ఎవడు ఉంటాడు? పి అనేవాడు ఉంటాడు, బేస్ సంఖ్య అన్నాడు కాబట్టి. ఇది ఆబ్వియస్గా సరి సంఖ్య, వీళ్ళిద్దరి మధ్య 3 ఉండాలి, కింద తీసుకుంటాం. ఓకే, జే అనే వ్యక్తి ఏ కంటే కింద మరియు కే కంటే పై అంతస్తులో నివసిస్తాడు. ఏ కంటే కింద, జే అనే వ్యక్తి ఏ కంటే కింద, ఓకే, కే కంటే పైన. వీడు ఇక్కడ ఏ అనేవాడు ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కంటే కింద ఎవడు ఉండాలి? జే అనేవాడు ఉండాలి. మరియు కే కంటే పై అంతస్తులో కే ఎవడు ఎక్కడ ఉంటాడు? గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటాడు, కే. ఓకే, ఇక్కడ ఏమడిగిన? జే కన్నా ఎంతమంది పై అంతస్తులో నివసిస్తున్నారు? జే కన్నా ఎంతమంది? 2, ఏఎఫ్ 2, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ వర్ణమాల క్రమాన్ని ఆధారంగా చేసుకొని కింద ఇచ్చిన 4 అక్షర సమూహాల్లో 3 ఒకే విధంగా ఉన్నట్టు కనిపిస్తాయి మరియు ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఈ సమూహానికి చెందిన అక్షర సమూహం
ఏం లేదు, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చింది కదా, 4 ఆప్షన్లో 3 అనేవి సిమిలర్ లాజిక్ని ఫాలో అవుతాయి, ఒకటి కాదు. ఆ కాని దాన్ని ఆడ్ వన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే చూద్దాం. 21 ఇది 26 ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఓకే. నెక్స్ట్ 26 22 ఎంత జరిగింది? -4 తగ్గింది. -4. ఓకే. నెక్స్ట్ పి అంటే 16, యు అంటే 21. 16 21 అంటే 5 పెరిగింది. ఓకే. 21 6 18. 21 18 అంటే ఎంత తగ్గింది? -3 తగ్గింది. ఓకే. +5 -3. చూద్దాం నెక్స్ట్. ఎస్ అంటే ఎంత? 19. 24 అంటే ఎంత? +5. ఓకే. ఇది ఓకే. నెక్స్ట్ 24 యు అంటే ఎంత? 21 ఎంత? -3 తగ్గింది. ఓకే, ఇది ఫాలో అయింది. నెక్స్ట్ ఎల్ అంటే 12, క్యూ అంటే 17. +5 పెరిగింది. 17 14 అంటే +3 పెరిగింది. సో ఆబ్వియస్గా ఇవి 3 సేమ్ లాజిక్ని ఫాలో అవుతుంది. ఇది ఒకటి డిఫరెంట్ లాజిక్ని ఫాలో అవుతుంది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. బ్లడ్ రిలేషన్ S=M: A?R*T అన్నాడు కదా. ఫస్ట్ వీటిని రాసుకున్నాము. ఏంటిది? S M A R T. ఓకే. ఎస్కి ఎంకి వాడు ఈక్వల్ టు అడిగిండు, అంటే ఏ బి యొక్క భార్య. ఎస్ అనేవాడు ఎం యొక్క భార్య, వైఫ్. నెక్స్ట్ M: A అంటే ఏ బి యొక్క కుమారుడు. ఎం అనేవాడు ఏ యొక్క సన్ను, ఎస్. ఓకే. ఏ క్వశ్చన్ మార్క్ ఆర్, ఏ బి తండ్రి, అంటే ఏ అనేవాడు ఆర్ యొక్క ఫాదర్. నెక్స్ట్ R*T. R*T అంటే ఏ బి సోదరుడు, అంటే ఆర్ అనేవాడు టి యొక్క బ్రదర్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఏం అడిగినది? ఎస్కి టీకి రిలేషన్ అడిగిండు. ఎస్ టీకి సంబంధం ఏంటి అన్నాడు. ఎస్కి టీతో సంబంధం ఏంటి అన్నాడు. ఓకే చూద్దాం. టీ బ్రదరు ఆర్ ఫాదరు ఏ. ఓకే. బ్రదరు ఫాదరు ఎంఏ అంటే కోలన్ అంటే కుమారుడు, సన్ను, ఎస్వన్. సన్న సిస్టర్ అనుకున్నా. ఓకే. టీ బ్రదర్ ఆర్ ఫాదర్ ఎఫ్ సన్ను ఎమ్ వైఫ్ ఎస్, అంతే కదా. అంటే వీడు బ్రదర్ ఫాదర్ వీడికి కూడా ఫాదర్ సన్ను వీడికి బ్రదర్ వైఫ్, అంతే కదా. సోదరుడు భార్య. నెక్స్ట్ క్వశ్చన్. ముఖేష్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి డైరెక్షన్ క్వశ్చన్. ఇంతకుముందు మిస్టేక్ అయింది, ఇప్పుడు సీరియస్గా చేద్దాం. పాయింట్ ఏ నుంచి ప్రారంభించి 5 కిలోమీటర్లు పడమర దిశగా ప్రయాణిస్తాడు. ఇది పాయింట్ ఏ అనుకుందాం. పాయింట్ ఏ ఇది అనుకుంటే పడమర దిశగా ఎంత దూరం ప్రయాణిస్తాడు? 5 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు, 5 కిలోమీటర్స్. ఓకే. నెక్స్ట్ ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఇది కుడి వైపు అవుతుంది, ఎడమ వైపు కిందికి అవుతుంది. ఎడమ వైపు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఓకే. నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు తిరిగి 11 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఎడమ వైపు అంటే ఎట్లా వెళ్ళాలి? నాకు కుడివైపు, వాడికి ఎడమ వైపు అవుతుంది, ఎందుకంటే నాకు ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి ఎడమ వైపు తిరిగి 11 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు, 11 కిలోమీటర్లు. ఓకే. నెక్స్ట్ తిరిగి ఎడమవైపు తిరిగి 12 కిలోమీటర్లు తిరిగి ఎడమవైపు తిరిగి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. మళ్ళీ ఎడమవైపు వెళ్తుందా? చూద్దాం. 12 కిలోమీటర్లు. చివరగా ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణించాడు. చివరగా ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. పాయింట్ పి వద్ద అంటాడు. పాయింట్ ఏ చేరాడు, అతను ఎంత దూరం ఈ దిశలో ప్రయాణించాలి. ఇది మిస్టేక్ అయినట్టుంది, యాక్చువల్లీ ఇటు రాడు డయాగ్రామ్. పాయింట్ ఏ ప్రారంభించి 5 కిలోమీటర్లు పడమర దిశగా ప్రయాణిస్తాడు. ఇక్కడ నుంచి పడమర దిశగా 5 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఆపై ఎడమ వైపు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. మళ్ళీ ఎడమ వైపు తిరిగి 11 కిలోమీటర్లు, మళ్ళీ ఎడమ వైపు తిరిగి 11 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఓకే, ఇక్కడ దాకా అయిపోయింది. తిరిగి ఎడమ వైపు తిరిగి 12 కిలోమీటర్లు. ఎడమ వైపు అంటే నేను కుడివైపు తీసుకున్నా, ఎడమవైపు తిరిగి 12 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. 12 కిలోమీటర్లు. ఓకే. చివరగా ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్లు. ఇక్కడ 6 కిలోమీటర్లు ప్రయాణిస్తాడు. ఓకే. నెక్స్ట్ 6 కిలోమీటర్లు ప్రయాణించి చివరగా ఎడమవైపు తిరిగి 6 కిలోమీటర్లు ప్రయాణించి పాయింట్ పి వద్ద ఆగిపోతాడు. ఏమన్నాడు? ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఏ డైరెక్షన్లో ఫాలో అవ్వాలి? ఏ డైరెక్షన్? సౌత్ డైరెక్షన్లో ఫాలో అవ్వాలి. డిస్టెన్స్ ఎంత? ఇక్కడ 6 ఉంటే ఇక్కడ 12 పోయింది కాబట్టి 6 కిలోమీటర్లు దక్షిణ దిశగా రావాలి.
ఓకే, ఇది 11 ఉంది, 5, 6, 11. నేను ఇక్కడ మిస్టేక్ తీసుకున్నాను. ఆల్రెడీ సీరియస్గా చేద్దాం అనుకున్నా, అందులో మిస్టేక్ అయింది, సారీ. ఓకే, నెక్స్ట్. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో ఎల్ఓఈడి అనేది 7624 కోడ్ చేయబడింది. డిఓఎన్ఈ అనేది 9436 కోడ్ చేయబడింది. మరి ఎంఏఎల్ఈ అనేది 2573 కోడ్ చేయబడింది. ఎంకు తగిన కోడ్ ఏది అన్నాడు. ఎం ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఏఎల్ఈ, ఏ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఎల్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఈ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, చూద్దాం. 2573లో ఫస్ట్ ఇది చూద్దాము, ఎల్ఓఏడి చూద్దాము. ఏమేం కామన్ ఉంది, ఎల్ కామన్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఏ కామన్ ఉంది. అట్లనే చూద్దాం. 7624 7 ఉంది, 2 ఉంది. నెక్స్ట్ ఇందులో ఏది కామన్ ఉంది, ఈ కామన్ ఉంది. 9436 ఏది కామన్, 3 కామన్ ఉంది. సో ఎం ఆన్సర్ ఏమవుతుంది, 5 అవుతుంది. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ వర్ణమాల క్రమాన్ని ఆధారంగా చేసుకుని కింద ఇవ్వబడిన 4 జంటలలో 3 ఒకే విధంగా ఉంటే మరి ఒక గుంపు లేదు. ఇవన్నీ మనకు తెలిసి ఆల్రెడీ చేసి ఉన్నాం. ఈ 4 3 సిమిలర్గా ఉంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాము. ఐ అంటే 9, ఎల్ అంటే 12. ఎంత పెరిగింది, ప్లస్ 9, 12 అంటే ఎంత పెరిగింది, +3 పెరిగింది. జే అంటే 10, ఎం అంటే 13. ఓకే, 4, 3, 7, 5, 3, 8. ఓకే, 12, 3, 15, 13, 3, 16, 22, 3, 25 రావాలి. సో ఇది డిఫరెంట్గా ఉంది ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది ప్రశ్న 3 అంకెల సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిందే. 5 ఇస్తాడు డిఫరెంట్గా, దానికి సంబంధించింది కింద ఇస్తాడు క్వశ్చన్. గరిష్ట సంఖ్య యొక్క 3వ అంకె. గరిష్ట సంఖ్య ఏముంది ఇందులో, ఇది 984 అనేది గరిష్ట సంఖ్య. 3వ అంకె అన్నాడు. 3వ అంకె ఏమవుతుంది, 4 అవుతుంది. ఓకే, కనిష్ట సంఖ్య యొక్క 2వ అంకెతో కలపాలి. కనిష్ట సంఖ్య ఉంది ఇక్కడ 476లో, కనిష్ట సంఖ్య 7 ఉంది. ఈ రెండింటిని కలపమన్నాడు. +7, 7, 4 ఎంత, 11. ఆప్షన్ ఉంది, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రెండింటిని జంటల మధ్య అనుసరించి ఒక ప్యాటర్న్ అనుసరించి జంటను ఎంచుకోండి. ఓకే, ఈ రెండింటిని ఏ లాజిక్ అయితే అప్లై చేసిండో ఆ లాజిక్ అనేది 4 ఇచ్చిన ఆప్షన్లో ఒక దాంట్లో ఉంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూద్దాం. SOLIEB EAXUQN. చూద్దాం, రివర్స్లో పోదాం ఒకసారి. GHI, I అంటే 9, S అంటే PQRS 19. ఎంత పెరిగింది, +10 పెరిగింది. ఓకే, నెక్స్ట్ E అంటే 5, +O అంటే 15. ఓకే, B అంటే 2, L అంటే 2. అన్నిట్లో ఎంత పెరిగింది, +10 పెరిగింది. U అంటే 21. E అంటే 5, ఇక్కడ పోయింది. Q అంటే 17, A అంటే 1, 16 వస్తుంది. N అంటే 14, X అంటే 24. ఓకే 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 వెయిట్. U అంటే 21 కదా, 21 +5 ఎంత, Z +5 ఎంత, E. ఓకే, ప్లస్ Z తర్వాత కంటిన్యూషన్ అయింది. 17 + 10 ఎంత, 27. ఓకే, 27 అంటే ఏంటి, 26 వరకు Z, 27 అంటే E. +10 అయింది. సేమ్ ఫార్ములా అప్లై చేసాను. చూద్దాము. K అంటే ఎంత, JK 11 + 10 21 అంటే U కాదు, V కాదు. ఓకే, K అంటే ఎంత, సేమ్ అదే, ఇది కూడా కాదు. ఓకే, JKL 12 + 10 అంటే 22, ఇది అవుతుంది. ఓకే, చూద్దాము. S అంటే ఎంత, PQRS, S అనేది 19 + 10 ఎంత, 29, 26 + 9 26 + 3 C. ఓకే, ఇది కూడా రైటే. చూద్దాము, ఇది కూడా రైటే. O అంటే ఎంత, 15 + 10 25, ఇది కూడా రైటే. L అంటే ఎంత, 12 + 10 అంటే 22, ఇది కూడా రైటే. ఇవన్నీ రైట్ అయిపోయినాయి. ఓకే, H అంటే ఎంత, 8 + 10 18 అంటే ఎంత, 6 రావాలి. సో ఇది రాంగ్, ఇది రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటూ మరియు మైనస్ గుర్తులను మార్చి ప్లస్ మరియు డివైడెడ్ గుర్తులు మార్చినాడు. క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుంది అన్నాడు. ఇంటూ మరియు మైనస్, ఇది ఇంటూ, ఇది మైనస్. నెక్స్ట్ ప్లస్ మరియు డివైడెడ్, ఇది ప్లస్, ఇది డివైడెడ్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అన్నాడు. 5 4 20. ఓకే, 56 × 4, 56 × 4. ఓకే, 56 × 4. ఓకే, -41
ప్లస్ 25. ఓకే, ఇప్పుడు అయిపోయింది. సింబల్స్ చేంజ్ చేసినాం, క్యాలిక్యులేట్ చేసేసినాం. ఇప్పుడు ఫైనల్ ఆన్సర్ అనేది ఇందులో ఉంటుంది. ఓకే, 56 into 4 224. 224 ఓకే మైనస్ 41. మైనస్ 41 ప్లస్ 25 అంటే ఎంత వస్తుంది? 16 వస్తుంది, అంతే కదా. 16. 224 మైనస్ 16 అంటే ఎంత వస్తుంది? 208 వస్తుంది. ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఈ సంఖ్యలు ఇచ్చిన జంటల వంటి సంబంధంతో ఉన్న జంట ఎంచుకోండి. ఇప్పుడు 13 అని ఉన్న దాన్ని 13గా చూడకూడదు, 13 గానే చూడాలి. చూద్దాము ఎట్లా తీసుకున్న ఆన్సర్ అనేది చూద్దాము. ఓకే, 4, 5, 11. ఓకే, 8, 6, 10. చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే 4 + 5 ఎంత? 9. 9 మైనస్ 11. ఓకే, ఎంత? -2. -2. నెక్స్ట్ 8 + 6 ఎంత? 14. 14 - 10 ఎంత? -4. ఓకే, ఇట్లా చూసుకుందాం రిలేషన్. -2 -4. నెక్స్ట్ వస్తే -6 రావాలి కదా, సీక్వెన్స్ ఫాలో అయితే -2. చూద్దాం. 8 + 5 ఎంత? 13. 13 - 11 -2. ఓకే, 13 - 11 + 2 అవుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 8, 7. 15 - 6. 15 - 6 అంటే +9 అవుతుంది. 9 + 5. 14 - 7 7 అవుతుంది. 10 + 7 17. 17 - 11 17 - 11 ఇది +6 అవుతుంది. ఓకే, ఒక నిమిషం, ఇక్కడ ఇది కూడా ప్లస్ అవుతుంది కదా. 8, 6, 14. 14 - 10 4. 5, 4 9. 9 - 11 ఇది ఒకటి -2 అవుతుంది. ఇది +4 అవుతుంది. మిగితే ఇక్కడ +6 రావాలి. సో +6. ఓకే, మైనస్ రావాలి, కాబట్టి మనకు ఆన్సర్ +6 వచ్చింది కాబట్టి. ఓకే, దీన్ని మళ్ళీ మనం సాల్వ్ చేద్దాం తర్వాత. ప్రస్తుతానికి అయితే ప్లస్ మైనస్ సింబల్ తీసేసి సీక్వెన్స్ అని ఫాలో అవుదాం. 2, 4, 6 అనేది. ఓకే, అట్లా చూసుకున్నట్లయితే 6 అనేది దీనికి వస్తుంది కాబట్టి ఆప్షన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. SMART 63947గా కోడ్ చేయబడింది. మరియు CLASS 66189 ఉంది. అందులో ఏకి సంబంధించిన కోడ్ ఏమిటి? ఏకి సంబంధించిన కోడ్ ఏమిటి అని. ఇందులో ఏ ఉంది, ఇందులో ఏ ఉంది. ఓకే, ఇందులో ఎస్ ఉంది, ఇందులో ఎస్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇందులో 66 ఉంది, ఇందులో 6 ఉంది. సో ఇది ఎస్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఎస్లు ఉన్నాయి కాబట్టి 2 ఆర్లు ఉన్నాయి. ఇక్కడ ఒక ఎస్ ఉంది కాబట్టి ఒక్క ఆర్ ఉంది. నెక్స్ట్ ఏ ఉంది, 3947 9 ఉంది. ఓకే, సో ఆబ్వియస్గా అప్పుడు ఏకి ఆన్సర్ ఏమవుతుంది? 9 అవుతుంది. ఇందులో కామన్గా 2 లెటర్స్ ఉన్నాయి, 6, 9. ఇక్కడ ఆల్రెడీ SS6 ఉంది కాబట్టి ఎస్ అనే దానికి 6 అనుకుంటే మిగిలిన లెటర్ ఏ అనే దానికి ఏమవుతుంది? 9. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఏ సంఖ్య వస్తున్నారు? క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుంది అని అడిగిండు. చూద్దాం డిఫరెన్స్. 24, 33 ఎంత పెరిగింది? 9 పెరిగింది. 33, 51 ఎంత పెరిగింది? 43, 53 18 పెరిగింది. ఓకే, 51, 78 ఎంత పెరిగింది? 27 పెరిగింది. ఓకే, నెక్స్ట్ 78, 114 36. ఓకే, నెక్స్ట్ ఎంత పెరగాలి? మనం ఇక్కడ ఇంక్రీజింగ్ ఆర్డర్ తీసుకుంటే 9 2 18, 9 3 20, 9 4 36, 9 5 45. 114 ప్లస్ 45. 114 ప్లస్ 45 ఎంత? 159. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్. కోడ్ భాషలో DEST 3576, LUDO 2785, SALT 6438 కోడ్ చేయడం. అందులో ఏ. ఫస్ట్ మనం ఈ లెటర్ దేంట్లో ఉందో చూద్దాం. ఇందులో ఉంది ఏ అనేది. ఓకే, రిమైనింగ్ లెటర్స్ ఎలిమినేట్ చేద్దాం. SALT. ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. టీ కూడా ఇందులోనే ఉంది. ST అనేవి రెండులో ఉన్నాయి కాబట్టి
ఫస్ట్ ఈ రెండు 3 5 7 6 3 ఉంది, 5 లేదు, 7 లేదు, 6 ఉంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. ఏమేమి క్యాన్సిల్ అయిపోయినాయి? ఎస్ పోయింది, టీ పోయింది. నెక్స్ట్ ఎల్యుడిఓ ఇక్కడ కామన్గా ఎల్ ఒకటి ఉంది. 2785 ఇక మిగిలింది ఏముంది? 8 ఉంది, 8 పోయింది. నెక్స్ట్ ఏకి ఏమవుతుంది? 4 అవుతుంది. ఓకే, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, జెడిబిఓ అనేది XGCNకు ఒక నిర్దిష్ట పద్ధతిలో సంబంధించింది. అదేవిధంగా RMFK అనేది POJకు సంబంధించింది. అలాంటి లాజిక్ LSIHకి ఏది అన్నాడు. జెడ్ అంటే ఎంత? 26. ఎక్స్ అంటే ఎంత? 24. ఎంత తగ్గింది? -2. ఈ అంటే ఎంత? ABCDE 5. జి అంటే ఎంత? 7. ఎంత పెరిగింది? +2 పెరిగింది. ఓకే, బి అంటే ఎంత? 2. సి అంటే ఎంత? 1. +1 పెరిగింది. ఓకే, ఓ అంటే ఎంత? 15. ఎన్ అంటే ఎంత? 14. ఎంత తగ్గింది? -1 తగ్గింది. -2 +2 +1 -1. చూద్దాం ఇక్కడ. ఆర్ అంటే 18. 18 - 2 16. పి. ఎం అంటే 13. 13 + 2 15 5. ఎఫ్ అంటే 6 +1 7 జి. కే అంటే 11. 11 - 1 10 జి. సేమ్ ప్లేస్. ఎల్ అంటే 12. 12 - 2 ఎంత? 10. 10 అంటే ఏంటిది? జే. ఓకే, ఎస్ అంటే 19. 19 + 2 ఎంత? 21. 21 అంటే ఎంత? యు. ఓకే, ఐ అంటే 9. 9 + 1 10. 10 అంటే ఎంత? జే. హెచ్ అంటే 8. 8 - 1 9. 9 అంటే ఒక నిమిషం. హెచ్ అంటే 8. 8 - 1 7. సో జి. జేయు జేజీ. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింది సిరీస్లో ప్రశ్నార్థక చిహ్నం స్థానంలో ఏ సంఖ్య వస్తుంది? 343 1296 3125 4096 2187. ఓకే, 343ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 7 49 49 7 ఓకే, 1296 3125 4096 2187. దీన్ని 6/4గా రాసుకోవచ్చు. ఓకే, సీక్వెన్స్ చూసుకుందాం. ఇక్కడ 7 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. ఓకే, ఇక్కడ 25 ఉందంటే ఆబ్వియస్లీ ఇది 5లో డివిజబుల్ అవుతుంది. 5/5 చూసుకుంటే 3125 వస్తుంది. 7 6 5. ఓకే, నెక్స్ట్ 4/6. ఓకే, నోటీస్ చేయండి, పవర్ అనేది పెరుగుతుంది. 3 4 5 6. బేస్ అనేది తగ్గుతుంది. ఓకే, అట్లనే ఇది 3/7 అనుకుంటే నెక్స్ట్ది 2/8. 2/8 అంటే ఎంత? 256. ఓకే, కొంచెం డిఫికల్ట్ ఉంటుంది. మనకి స్క్వేర్స్ రూట్స్ మీద స్క్వేరింగ్ మీద ఐడియా ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్కి సంబంధించిన క్వశ్చన్. ఏమిచ్చాడు? అన్ని ఫ్యాన్లు డోర్లే అన్నాడు. ఫస్ట్ డ్రా చేసుకుందాం. ఎఫ్ అన్ని ఫ్యాన్లు ఏంటిదంట? డోర్స్. డి. ఓకే, నెక్స్ట్ అన్ని డోర్లు బ్యాగ్స్. ఈ డోర్లన్నీ ఏంటిదంటుండు? బ్యాగ్. బి. నెక్స్ట్ ఓకే, ఎలాంటి ఫ్యాన్ లైట్ కాదు అన్నాడు. అంటే ఫ్యాన్ అనేది లైట్ కాదు. ఇది లైట్ అనుకుంటే ఈ ఫ్యాన్కి లైట్కి రిలేషన్ ఏమీ లేదు. ఓకే, చూద్దాం. ఎలాంటి డోర్ లైట్ కాదు. అసలు డోర్కి లైట్కి రిలేషన్ ఇచ్చిండా? ఇవ్వలేదు. కాదని మనం చెప్పలేము. ఎలాంటి బ్యాగ్ లైట్ కాదు. బ్యాగ్కి లైట్కి రిలేషన్ ఇచ్చిండా? ఇవ్వలేదు. మనం చెప్పలేము. ఇన్ కేస్ డోర్ అనేది లైట్ కాదు అని అడిగినప్పుడు, ఫ్యాన్ గురించి అడిగినప్పుడు మనం చెప్పలేస్తాం. ఎందుకంటే డోరే కానప్పుడు ఫ్యాన్ కాదు కదా. సో ఇప్పుడు మనకి రిలేషన్ ఫ్యాన్కి లైట్కి మాత్రం మెన్షన్ చేసినాం, మిగిలిన రెండింటికి మెన్షన్ చేయలేదు. సో మనం కన్ఫామ్గా చెప్పలేము అది కాదు అనేది. సో ఏమవుతుంది? ఆప్షన్ అనేది నైదర్ 1 నాట్ 2 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఉన్న సిరీస్లో ప్రశ్నార్థక చిహ్నం స్థానంలో వచ్చే పదం ఏంటిది అన్నాడు. 13 నెంబర్ చూద్దాము. 13 17 ఎంత పెరిగింది? 4. 17 4 21. 21 4 25. 25 4 ఎంత? 29. నెక్స్ట్ ఎస్ అంటే 19. యు అంటే 22. ఎంత పెరిగింది? 3 పెరిగింది. 22 3 ఎంత? 25. 25 3 బి. 2 2 3 5. 5 అంటే ఎంత? ఈ.
ఓకే. నెక్స్ట్ బి అంటే 2, డబ్ల్యూ అంటే 23. రివర్స్లో పోయింది, మైనస్ అయింది అనమాట. ఓకే. 23 18 ఎంత? -5. 18 మైనస్ 13 ఎంత? -5. 13 -5 ఎంత? 8. అంతే కదా. 8. 8 అంటే ఎంత? హెచ్. ఓకే. నెక్స్ట్ ఎల్ అంటే 12, ఓ అంటే 13, సారీ 15 ప్లస్ 3. 15 ప్లస్ 3 18, 18 ప్లస్ 3 21, 21 ప్లస్ 3 24, 24 అంటే ఎక్స్. ఈహెచ్ఎక్స్ 29, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సిరీస్లో ప్రశ్నార్థక చిహ్నం స్థానంలో ఏ సంఖ్య వస్తుందని అడిగాడు. చూద్దాము. 6, 20 ఎంత డిఫరెన్స్ ఉంది? 14. ఓకే. 20, 48 ఎంత డిఫరెన్స్ ఉంది? 28. ఓకే. నెక్స్ట్ 104, 48 ఎంత డిఫరెన్స్ ఉంది? 56. ఓకే. నెక్స్ట్ 104, 216 ఎంత డిఫరెన్స్ ఉంటుంది? 212 డిఫరెన్స్ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మనం సీక్వెన్స్ చూసుకున్నట్లయితే 14 రెండ్ల 28, 28 రెండ్ల 58, సారీ 56, 56 రెండ్ల 212, 212 రెండ్ల అంతే కదా. సారీ ఇక్కడ 112. ఓకే. 112 2ల ఎంత అవుతుంది? 224. ఓకే. 224, 216, 224, 216 ఏమవుతుంది? 440. ఓకే. 440, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సిరీస్ని బట్టి ఎన్ని అటువంటి చిహ్నాలు ఉన్నాయో చెప్పండి. వెంటనే చిహ్నాలు అడిగిండు, అంటే గుర్తులు, సింబల్స్. అవి వెంటనే, ముందు మరియు వెంటనే తర్వాత కూడా మరో చిహ్నం ఉన్నవి. వెంటనే మరియు వెంటనే ముందు, వెంటనే తరువాత కూడా మరో చిహ్నం ఉన్నాయి. అంటే అన్నీ ఏముండాలి? 3 సింబల్ 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 ఉండాలి. 3 సింబల్ సింబల్ అడిగిండు. అసలు యాక్చువల్గా సింబల్ ఎన్ని ఉండి అడిగిండు? ముందు ఒక సింబల్, తర్వాత ఒక సింబల్. చూద్దాం. 3 సింబల్ సీక్వెన్స్లో ఉండాలి. 1, 2 ఉన్నాయి ఇక్కడ, 1, 2 ఉన్నాయి, ఏమీ లేవు. ఆప్షన్ 3, ఆప్షన్ 4 0. ఒకసారి చెక్ చేద్దాం. సింబల్ 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 ఉండాలి. ఓకే. ఇవి 2 సింబల్స్, ఇవి 2 సింబల్స్, ఇది ఒకటి సింబల్, ఇవి 2 సింబల్, 3 సింబల్. క్వశ్చన్ ఏం అడిగిండు? ఇంకోసారి చూద్దాము. ఎన్ని చిహ్నాలు ఉన్నాయో చెప్పండి, వెంటనే మరియు ముందే మరియు తర్వాత కూడా ఉండాలంటాడు. అంటే సింబల్ 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 3 ఉండాలి, ఒక్కటి కూడా లేదు కాబట్టి ఆన్సర్ 0. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే క్వశ్చన్, అదే మోడల్ అడిగిండు. ఇచ్చిన నెంబర్ సిరీస్ నుంచి చూడండి, ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పండి. ఎడమ నుంచి కుడికి, అంటే లెఫ్ట్ టు రైట్. ఓకే. ఎటువంటి అంకెలు ఉన్నాయో, అసమానం అంకెలు ఉన్నాయో చెప్పండి. అవి వెంటనే ముందు కూడా సమసంఖ్యతో ఉండి, వెంటనే తర్వాత కూడా సమసంఖ్యతో. ఇక్కడ మనం అసమానం అంటే ఆడ్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుండో. ఉన్నాయి చెప్పండి. వెంటనే సమసంఖ్య అంటే ఈవెను, ముందు కూడా సమసంఖ్యతో ఉండి తర్వాత కూడా సమసంఖ్య, అంటే ఈవెను ఆడు ఈవెను. ఈ సిరీస్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈవెను ఆడు ఈవెను, ఈవెను ఈవెను వదిలేసేయండి. నెక్స్ట్ ఈవెను ఆడు ఈవెను 2, 3, 6. నెక్స్ట్ నా ఈవెను ఆడు ఈవెను ఆడు ఈవెను ఈవెను ఆడు ఒకటే ఉంది. నెక్స్ట్ ఇంకోసారి చూద్దాము. ఈవెను ఆడు ఈవెను, ఈవెను ఆడు ఈవెను ఈవెను ఆడు ఇవన్నీ ఆడే ఉన్నవి. ఈవెను ఆడు ఈవెను ఇది ఒకటే ఉంది. నెక్స్ట్ ఈవెను ఆడు ఉంది, పోయింది ఇక్కడ. ఈవెను ఆడు, ఇక్కడ ఈవెన్ వచ్చింటే అయిపోతుండే. ఈవెను ఆడు ఉంది. ఓకే. ఓన్లీ ఈవెను ఆడు ఈవెన్లో మనకు ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ఓకే, చూద్దాము. ఇక్కడ డ్రా చేద్దాము స్టేట్మెంట్స్ని. కొన్ని ఎత్తులు గుర్రాలు కావు, కొన్ని కావు అని ఇచ్చిందంటే కొన్ని. ఓకే, ఇది హైట్స్ అనుకుంటాం, HI అనుకుందాం. ఇది హార్స్, క్యాపిటల్ H అనుకుందాం. నెక్స్ట్ అన్ని గుర్రాలు ఆవులు. ఓకే, అన్ని గుర్రాలు ఆవులు. ఈ హార్స్ అనేవన్నీ ఆవులు, కౌ. సి. నెక్స్ట్ అన్ని ఆవులు ఏనుగులు. ఈ ఆవులన్నీ ఏనుగులు, ఎలిఫెంట్. ఈ. నెక్స్ట్ ఏమడిగిండు? అన్ని ఏనుగులు ఎత్తులు. అన్ని ఏనుగులు అనేవి ఎత్తులైతే కావు. కొన్ని ఆవులు ఎత్తులైతే ఛాన్సెస్ ఉంది. సో స్టేట్మెంట్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్,
క్రాస్ మరియు డివైడెడ్ స్థానాలు మార్చినప్పుడు, అలాగే 9 మరియు 3 స్థానాలు మార్చినప్పుడు కింద సమీకరణం క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందని అడిగిండు. ఏమేమి ఇంటర్చేంజ్ చేయమంటున్నాడు? 9 మరియు 3 అంటే ఇక్కడ ఏం రావాలి? 3 రావాలి. ఇక్కడ ఏం రావాలి? 9 రావాలి. చేసేసినాం. నెక్స్ట్ ఇంటూ డివైడెడ్, ఇది ఏం కావాలి? ఇంటూ కావాలి. ఇది ఏం కావాలి? డివైడెడ్ కావాలి. చూద్దాము. 3/9 అంటే ఎంత? 1/3. 6 ఇంటూ 1/3 అంటే ఎంత? 6/3. ఓకే, 6/3 ప్లస్ 5 అంతే కదా. 6/3 ప్లస్ 5 2 మైనస్ 3 ఒకట్ల 3 రెండ్ల. ఓకే, +2 -2 0. ఆన్సర్ +5. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో బ్లడ్ రిలేషన్ ఇచ్చిండు, చూద్దాము. డైరెక్ట్ ఫస్ట్ రాద్దాము. MWRTK. ఓకే, ఇప్పుడు రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఈక్వల్ టు ఇచ్చిండు. ఈక్వల్ టు అంటే అక్క. సో ఎం అనేవాడు డబ్ల్యూ యొక్క అక్క, సిస్టర్. ఎస్ఐ పెడుతున్నా. నెక్స్ట్ ఇంటూ ఇచ్చిండు. స్టార్ ఏ అనేది బి యొక్క తండ్రి. ఆర్ అనేవాడు డబ్ల్యూ యొక్క తండ్రి, ఫాదర్. నెక్స్ట్ డాలర్ అంటే అన్న. ఆర్ అనేవాడు టీ యొక్క అన్న అంటే బ్రదర్, బి. నెక్స్ట్ టీకే @ భార్య, వైఫ్. ఇప్పుడు ఏమంటుండే రిలేషన్? ఎం కేకి ఎలా సంబంధించినాడు? ఎం అనేవాడు కేకి ఏమవుతాడు అని అడిగిండు. చూద్దాం. కే వైఫ్, టీ బ్రదర్. ఓకే, వైఫ్ బ్రదర్. ఫాదర్ అంటే వైఫ్ ఫాదర్ సిస్టర్. భార్య యొక్క తండ్రి సిస్టర్, అక్క. ఇక్కడ అక్కే ఇచ్చింది కదా మనకి. సో ఆన్సర్ కూడా భార్య యొక్క తండ్రి అక్క, ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, చూద్దాము. We will do one thing. This is taken as a homework. Question number 34 and 35 are homework. ఓకే, ABCDFGలో 6 నార్త్ వైపు, సికి ఎడం వైపు ఎవరు లేరు. సి నుంచి కుడి వైపు లెక్కించినప్పుడు సి మరియు కి మధ్య ఇద్దరే ఉన్నారు. ఓకే, నేను ఈ ట్రాన్స్లేషన్ చూసి రెండు ఒకే క్వశ్చన్ అనుకున్నాను, కాదు వేరు క్వశ్చన్లు. సో ఇప్పటి వరకు వీడియో విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, ఇంతకుముందు వీడియోస్ కూడా విన్నవాళ్ళు, చూసిన వాళ్ళు ఈ 34, 35 అనేది ఒక హోంవర్క్గా తీసుకోండి. ఆన్సర్ అనేది కామెంట్ చేయండి. ఓకే, కావాలంటే ఇక్కడ నేను ఈ క్వశ్చన్ మొత్తం చదివి వినిపిస్తాను. ABCDEFG 6 నార్త్ వైపు కూర్చున్నారు. ఓకే, నార్త్ వైపు కూర్చున్నారు. నెక్స్ట్ సికి ఎడం వైపు ఎవరు లేరు. సికి ఎడం వైపు ఎవరు లేరు అంటే సి అనేవాడు ఇటు లాస్ట్కుంటాడు. ఈకి ఇది ఈ అనేది ఈ. ఓకే, ఇలా కంప్లీట్ తెలుగు ట్రాన్స్లేషన్ జరిగింది, కొంచెం చూసుకొని చేయండి. ఈకి కుడివైపున ముగ్గురు ఉన్నారు. ఈకి కుడివైపున ముగ్గురు ఉన్నారంటే 1, 2, 3. ఇక్కడ ఈ అనేవాడు ఉంటాడు. నెక్స్ట్ జీబీకి వెంటనే ఎడం వైపు కూర్చున్నాడు. జీబీకి వెంటనే ఎడం వైపు కూర్చున్నాడు అంటే బి అనేవాడు ఈ జీకి వెంటనే ఎడం వైపు కూర్చున్నాడు. ఎఫ్ఈకి వెంటనే పొరుగు కాదు. ఇవి రెండు పక్క పక్కనే కూర్చోడు. ఓకే, అట్లా అయినప్పుడు ఏకి కుడివైపున ఎంతమంది ఉన్నారన్నాడు. ఓకే, ఇది హోంవర్క్గా తీసుకోండి. ఆప్షన్ కామెంట్ చేయండి. సేమ్ అట్లనే 35th క్వశ్చన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. ABCDEFGKలో ఒక వృత్తాకార చుట్టూ కూర్చున్నారు. ఇట్లా ట్రాన్స్లేషన్, మ్యాజిక్ బాల్ ఇవన్నీ పట్టించుకోకండి. ABCDJKL సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ టైప్ వాకింగ్ టువర్డ్స్ ద సెంటర్. ఇట్లా చూసుకోండి. వీళ్ళు సెంటర్ వైపు కూర్చున్నారు. సి నుంచి కుడి వైపు లెక్కించినప్పుడు సి మరియు కే మధ్య ఇద్దరు ఉన్నారు. ఈ సి నుంచి కుడివైపు అంటే ఇటు సైడ్ లెక్కించినప్పుడు సి మరియు కే మధ్య ఇద్దరు ఉన్నారంటే ఇక్కడ సి వస్తాడు, ఇక్కడ కి వస్తాడు. ఓకే, నెక్స్ట్ ఇది జే నుంచి కుడివైపు లెక్కించినప్పుడు జే మరియు ఎల్ మధ్య ముగ్గురు ఉన్నారు. ఓకే, జే నుంచి కుడివైపు లెక్కించాలి. 1, 2, 3 లెక్కించినప్పుడు జే మరియు కే మధ్య ఎవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. జేకి వెంటనే కుడివైపున కే అనేవాడు జేకి వెంటనే కుడివైపున కూర్చున్నాడు. జే నుంచి కుడివైపు లెక్కించినప్పుడు జే మరియు ఎల్ మధ్య ఉన్నారు. జేకి వెంటనే కుడివైపున కే అనేవాడు ఉన్నాడు. ఓకే, ఏ డికి వెంటనే కుడివైపున కూర్చున్నాడు.
ఈకి కుడివైపున వెంటనే ఎవడు కూర్చున్నాడు, ఏ అనేవాడు కూర్చున్నాడు. ఇట్లుండాలి. ఓకే. బి నుంచి కుడివైపులు 4వ వాడు ఎవరు, బి నుంచి కుడివైపు అంటే ఇక్కడ బి ఉంటే కుడివైపు ఏమవుతుంది, ఇట్లా లెక్కేయాలి మనం. 4వ వైపు ఎవడు అనేది చెప్పాలి. సో ఈ 2 క్వశ్చన్స్ 34 అండ్ 35 అనేవి ఆన్సర్ కామెంట్లో చెప్పండి, వీడియో విన్న వాళ్ళు చూసిన వాళ్ళు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.